ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా నిజామాబాద్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు ఇరంటి లింగం, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు వినయ్ కుమార్లు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకునిపైన అలాంటి వ్యాఖ్యలు చేయడం బాల్క సుమన్ సిగ్గుమాలితనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వనప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చేయని సందర్భంలో బాల్క సుమన్ ఎందుకు మాట్లాడలేదని, కేసీఆర్ దగ్గర బానిసగా బాల్క సుమన్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోవడం ద్వారా ఏం చేయాలో తెలియక ఏదో మాట్లాడుతున్నారని, ప్రజలు తిరస్కరించినప్పటికీ కూడా వారికి ఇంకా బుద్ధి రాలేదని ఆక్షేపించారు. బాల్క సుమన్ కానీ ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ రోడ్లపైన తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ దేగం ప్రమోద్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, నగర ఎస్టీసెల్ అధ్యక్షులు సుభాష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, శోభాన్, అవిన్, నరసింహరావు, మోతే, సాయిన్న, శశికుమార్, ఎంబా మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒక దళితుడు అని నువ్వు ఒక్కడే లేవు, తెలంగాణలో దళితులు, మేము కూడా దళితులమే. బిడ్డ నువ్వు జాగ్రత్తలు, నీ నోరుకు అదుపులో పెట్టుకో. నువ్వు చెప్పు చూపెట్టడం ఒక ముఖ్యమంత్రి వారిలకు నీకు పద్ధతి కాదు. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు అవే నేర్చుకున్నావు, పిహెచ్డి చేసినావు, పాల్తున్నా కూడా దళితుడు అంటావు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, దళితులకు 3 ఎకరాల పొలం అని చెప్పిండు. మరి అప్పుడేం గడ్డి వీకినావా నువ్వు? ఒక దళితుడి గురించి మాట్లాడలేవు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి వారిని పట్టుకుని అది అంటాడు. ఏడో కేటీఆర్, కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి నీకే చేతనవుతుందా? మాకు కూడా చేతనవుతుంది. కొడగా నీకు కూడా నువ్వు ఒక్క చెప్పు చూపెడితే లక్షల చెప్పులు చూపెడుతున్నాయి ఇవాళ నీ వైపు.